కష్టే ఫలి అంటారు పెద్దలు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. దీనికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. జాతి బతుకే తన బతుకన్నవాడు. వ్యక్తుల్ని శక్తులుగా చురకత్తులుగా మలచినోడు. నిన్నటిని స్మరిస్తూ రేపటిని దర్శిస్తూ వర్తమానాన సాగే నిత్య చైతన్యుడు. 60 ఏళ్ల ఆకాంక్షకు ఉద్యమ ఊపిరిలూదిన వీరుడు. నమ్మిన వారికొక దారి నిర్మిస్తున్న శ్రామికుడు. మాటల మాంత్రికుడు. రాజకీయ వ్యూహాల చాణక్యుడు. అస్తవ్యస్త వ్యవస్థను సాగు చేస్తూ బంగారు భవితను పండిస్తున్న కర్షకుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్. 3 అక్షరాల మెరుపు. 4.5 కోట్ల ప్రజల పరువు. నిత్యం స్వప్నిస్తూ ఆ స్వప్నాలనే లక్ష్యంగా భావిస్తూ సమస్యల సవాళ్లతో కరచాలనం చేస్తూ చిరునవ్వులు చిందుస్తూ సాగిపోతున్న సాహసి. తెలంగాణ ఖ్యాతి దిగంతాల దాకా తేజరిల్లేందుకు అహరహం శ్రమిస్తున్న తాపసి. జనప్రియ నేత కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి 1954న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఒక అన్న 9 మంది చెల్లెళ్లున్న పెద్ద కుటుంబంలో పెరిగిన కేసీఆర్ కు చిన్ననాడే సంబంధ బాంధవ్యాలంటే ఏంటో తెలిసింది. ఆత్మీయ సమూహంలో ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో అర్థమైంది. అంతేకాదు కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, పేదరికం అన్నీ అర్థమయ్యాయి. చింతమడక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి దాకా చదువుకున్నారు. దుబ్బాక, పుల్లూరు హైస్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి దాకా విద్యనభ్యసించాడు. కేసీఆర్ కు గ్రహణ శక్తి అపారం. ఏకాగ్రత, ఆసక్తి ఆ శక్తిని ఇనుమడింపజేశాయి. 8వ తరగతి చదివేటప్పుడు దుబ్బాక పొలం గట్లపై ఎగురుతూ గెంతుతూ తెలుగు పద్యాలను గానం చేసిన భాషా ప్రేమికుడు కేసీఆర్. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కేసీఆర్ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987, 1988 కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో స్థానం కూడా సంపాదించారు. 1999 నుంచి 2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21 నుంచి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 14వ లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్సభ సభ్యులున్న టీఆర్ఎస్ తరపున కేసీఆర్ మంత్రి పదవి చేపట్టారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు ఉపసంహరించి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన TG1 రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 1,50,000కు పైగా మెజారిటీతో భారీ విజయంతో గెలుపొందారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ఈ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ ఆకస్మిక మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణామాలను తనకు అనుకూలంగా మరల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కేసీఆర్ సృష్టించిన వాతావరణంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి గెలిచి సీఎం అయ్యారు.
9 ఏళ్ల పాలనలో రైతు బంధు, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు కేసీఆర్ దగ్గరయ్యారు. జూన్ 2022లో భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించగా అక్టోబర్ 5న దసరా పండుగ రోజు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తెలంగాణ భవన్ లో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆ పేరుకు ఈసీ కూడా ఆమోదం తెలిపింది. తెలంగాణ సెంటిమెంట్ తో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు రెడీ అయింది. 71వ జన్మదిన శుభాకాంక్షలు వారికి హృదయపూర్వకంగా నా తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున, అదేవిధంగా తెలంగాణ రైతాంగం తరఫున తెలియజేస్తున్నాను. చాలా డెవలప్ చేసిన ఆయన బర్త్డేలు అంటే చాలా అందరూ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికి పేరు పేరుతో ఆయన బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నారు. కేసీఆర్ గారు 100 పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఎప్పుడు తనే మనకు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలు బాబు మీకు. ఆయన హ్యాపీ బర్త్డే సార్, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ప్రజానాయకుడిగా పేరొందినటువంటి మన రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణకి ఒక దిక్సూచిగా ఉండి భవిష్యత్ తరాలను నడిపించడానికి, తెలంగాణకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మీ ఆధ్వర్యంలో అందరూ పనిచేయడానికి అందరం కూడా రెడీగా ఉంటాము. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఉత్సాహంతో లేదా మార్గదర్శకాన్ని చూపించుకుంటూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.